తెలంగాణలో జనగణన ప్రక్రియ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులుగా సెన్సస్ కొనసాగుతున్నా ఇంకా వేల ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాలేదు. హైదరాబాద్ నగరంలో ఎన్యూమరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల సహకారం లేకపోవడం, సిబ్బంది కొరత, పని విభజన సరిగా లేకపోవడంతో పని నత్తనడకన సాగుతోంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా జూన్ 9 లోపు జనగణన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 79,000 మంది సిబ్బంది జనగణన విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి నంబర్ కేటాయించడం, ఏరియా మ్యాపింగ్ చేయడం, కుటుంబాల నుంచి 33 రకాల వివరాలు సేకరించడం ఎన్యూమరేటర్ల బాధ్యతగా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 ప్రాంతాల్లో ఇప్పటికీ జనగణన పనులు ప్రారంభం కాలేదు. దీనిపై సెన్సెస్ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరు కాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి హెచ్చరించారు. చాలా వరకు ఏదంటే అమికేబుల్గా ఈ ఒక ప్రక్రియని కంప్లీట్ చేయాలి అని ఒక ఛార్జ్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఏదంటే వాళ్ళందరికీ కూడా కాల్ చేయడము, సో అలాగే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈ ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ కొన్ని ఏదంటే అన్అవాయిడబుల్ కండిషన్స్ ఏదైనా ఉంటే బహుశా మేము ఆ చట్టం ప్రకారంగా యాక్షన్ కూడా తీసుకుంటాము. హైదరాబాద్ మహానగరంలో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర శివార్లలోని రిసార్ట్లు, ఫామ్ హౌజుల్లో లెక్కింపు చేపట్టేందుకు మహిళా సిబ్బంది జంకుతున్నారు. మరోవైపు కొందరికి ఎక్కువ కుటుంబాలు, మరికొందరికి తక్కువ కుటుంబాలు కేటాయించడంతో పనిభారం అసమానంగా ఉందని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని కొందరు డిప్యూటీ కమిషనర్లు సైతం జనగణన ప్రక్రియను సీరియస్ గా తీసుకోవడం లేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం సహించబోమని డైరెక్టర్ భారతి హోలికేరి హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్ణీత గడువు జూన్ 9 లోపు జనగణనను 100% పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలు ఎంత త్వరగా పరిష్కారమవుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి తెలంగాణలో జనగణన ప్రక్రియ వేగంగా సాగాలంటే ఫీల్డ్ స్థాయిలో సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్యూమరేటర్ల సమస్యలు పరిష్కరించకపోతే డెడ్లైన్ చేరుకోవడం సవాల్గా మారే అవకాశం ఉంది.